పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ రేపు కోస్తాలో వర్షాలు కురుస్తాయని, అలాగే ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తుందన్నారు. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లి ఆ తర్వాత ఉత్తరం వైపు గమనం మార్చుకుంటుందని చెప్పారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. అలాగే కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయన్నారు.